నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులతో ఐక్యతతో, ప్రేమతో, అండర్స్టాండింగ్తో, నమ్మకత్వంతో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఎప్పుడన్నా వారు కొంచెం తల్లిదండ్రులతో దూరంగా వెళ్ళి కొంచెం విముఖంగా అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అపవాది పొంచి ఉంటాడు వారు ఒంటరిగా దొరికారని. వారు తల్లిదండ్రుల యొక్క ప్రజెన్స్కి, తల్లిదండ్రులతో ఐక్యమై, తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క ప్రొటెక్షన్లో లేరు అన్న సత్యం తెలిసి దుష్టుడు ఏం చేస్తాడంటే వారిని డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తాడు. వాళ్ళను విచ్చలవిడిగా పాపంలో ముంచడానికి ట్రై చేస్తాడు. తద్వారా వాళ్ళను నరకానికి పాత్రలు చేసేటట్టుగా ట్రై చేస్తాడు. అయితే ఎప్పుడైతే అదే పిల్లలు వారి తల్లిదండ్రుల యొక్క ప్రొటెక్షన్లోకి, ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ యొక్క సన్నిధిలోనికి వస్తారో, ఆ పొంచి ఉన్నవాడు ధైర్యం చేయగలుగుతాడా? సాహసం చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు? వారు వారి తల్లిదండ్రుల యొక్క ప్రొటెక్షన్ భుజంలో ఉన్నారు. ఈవిల్ ఇంటెన్షన్ కలిగిన వాడు సమీపించలేడు, ముట్టలేడు, తాకలేడు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల విషయంలోనే ఇంత ఉంటే, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మహోన్నతుడు, అద్వితీయుడైనటువంటి తండ్రి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన ఉద్దేశించిన ఆ ప్రేమ, ఆ నమ్మకత్వం, ఆ ఏకత్వంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని ఏ అపవాది కుయుక్తులు ముట్టడానికి వీలు లేదు. అందుకనే మనం ఎప్పుడు మన తండ్రితో సమయాన్ని గడపటానికి ఇష్టపడాలి. ఎంతగా మన తండ్రితో సమయాన్ని గడపటానికి మనం ఇష్టపడతామో అంతగా బలవంతులం అవుతాం. ఎంతగా బలవంతులం అవుతూ ఉంటామో, యోహాన్ భక్తుడు చెప్తాడు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉందురు అంటాడు. ఆయన వ్రాసిన ప్రతి మాట మనకు వాగ్దానము, ఆశీర్వాదము. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మ అయిన తండ్రి ఆయన వ్రాయించినటువంటి ప్రతి మాటతో మనము నింపబడుతూ, మన అంతరంగంలో మనం వృద్ధి చెందుతూ, మనము దాన్ని కట్టుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఉన్న కొలది అన్ని విషయాల్లో, ఈ విషయం అని మాత్రమే లేదు, అన్ని విషయాల్లో మనము సౌఖ్యముగా ఉండగలుగుతాము. కనుక మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి అన్నది మన తండ్రి యొక్క ఏర్పాటు, సంకల్పము, ప్రణాళిక. గనక మనము ఆల్వేస్ సౌఖ్యంగా ఉండటానికే మనము ఆశ కలిగి ఆయన సన్నిధిలో ఉంటూ ఆత్మలో వర్ధిల్లుతూ, ఆత్మలో వర్ధిల్లడము అంటే ఆత్మ అయినటువంటి తండ్రి మనం చూస్తాం. యోహాన్ భక్తుడు చెప్తాడు, ఆయన వాక్యము జీవమును ఆత్మయునై ఉన్నది. దేవుని యొక్క వాక్కు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆయన వాక్కు ఆత్మయు జీవమునై ఉన్నటువంటి ఆ వాక్కును ఎంతగా నీవు చదువుతూ ఉంటావో, ఎంతగా నింపుకుంటూ ఉంటావో, అంతగా నీవు అంతరంగమందు బలము పొందుతావు, అంతగా నీవు వృద్ధి చెందుతావు, అంతగా నీవు బిల్డ్ చేసుకుంటావు స్ట్రాంగ్గా. అప్పుడు నిన్ను ఏది కదిలించలేదు. హల్లెలూయా. ఎక్కడే కానీ అపవాదికి మనం అవకాశం ఇవ్వటానికే లేదు. ఆమేన్. ప్రస్తుత దినాల్లో విపరీతముగా దుష్టునికి అవకాశం దొరకటానికి వాడు ఎవరిని మృంగుదునా అని పొంచుకొని ఉన్నటువంటి సమయాల్లో, ఏదో తాత్కాలికంగా జయం పొందినానని విర్రవీగుతున్నటువంటి సమయాల్లో మనము సంఘము అనగా కుటుంబాలన్నీ కలిసి సంఘం, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము మనల్ని మనము వృద్ధి చేసుకోవాలి. మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ, మనం వెళ్ళే ప్రతి మార్గంలో, మనం నడిచే ప్రతి దారిలో, మనం చదువుతున్న ప్రతి విషయంలో, మనం వెళ్తున్నటువంటి అన్నింటిలో, మనం చేస్తున్నటువంటి ప్రతి బిజినెస్, ప్రతి దానిలో కూడా మన గ్రహింపు, నీవు నీ తండ్రి ఐక్యమై ఉన్నారు అన్న గ్రహింపు, ఆయన నీకు అనునిత్యము తోడుగా ఉన్నానని చెప్తున్నటువంటి మాట, ఆయన సహాయకుడు అన్న విషయము మరొక ఆ గ్రహింపుతో ముందుకు సాగాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా.